నిన్న ఒక వింత విషయం అనుభవంలోకి వచ్చింది. అదేంటి అంటే యాక్చువల్గా మన దేశంలో గొప్పదనం ఉంది. అదేంటి అంటే మనం కుందులలో దీపాలు పెట్టుకొని అలాగే కట్టెల పొయ్యి మీద వండుకొని ఎడ్ల బండ మీద దురుక్కుంటా పసర్లు ఆకులతోటి మందులు తీసుకొని మనం జీవించగలుగుతాం. అంటే మనకి ఏ ఏసీలు లేకపోయినా ఏం లేదు, ఏ లైట్లు లేకపోయినా ఏం లేదు, ఏ సినిమాలు లేకపోయినా ఏం లేదు, ఏ విమానాలు లేకపోయినా ఏం లేదు, ఏ బస్సులు లేకపోయినా ఏం లేదు. మనం అతి సాధారణ జీవితాన్ని భారతదేశం గడిపింది, ఇప్పుడు కూడా మనం గడపగలుగుతాం. అంటే మనల్ని స్తంభింపజేసేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. కానీ ఈరోజు జరిగింది ఏంటి అంటే ఐరోపా దేశంలో పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ వల్ల లేదా పవర్ అనుకోకుండా కొన్ని ఫ్లక్చువేషన్స్ వల్ల విద్యుత్ కంప్లీట్ స్తంభించిపోవడం వల్ల ఏమైపోయిందంటే అది ఫ్రాన్స్ అయి ఉండొచ్చు, స్పెయిన్ అయి ఉండొచ్చు, పోర్చుగల్ అయి ఉండొచ్చు, ఆల్మోస్ట్ యూరప్ దేశాలన్నీ కూడా పవర్ కట్ తోటి దిగ్బంధనం అయిపోయి వాళ్ళ రైళ్లు నడవకుండా, ఏసీలు పనిచేయకుండా, బస్సులు నడవకుండా, విమానాలు నడవకుండా వాళ్ళ జనజీవితం మొత్తం కూడా దిగ్బంధనం జరిగిపోయింది, స్తంభించిపోయింది. సో దాంతో వాళ్ళు పనిచేయలేని పరిస్థితికి వచ్చారు. జీవితం గడపడానికి కూడా కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. కానీ భారతదేశం నిజంగా అలాంటి పరిస్థితిలో ఉందా? భారతదేశం ఎప్పుడు కూడా ఆ పరిస్థితిలో ఉండదు. సరే, పూర్వకాలంలో మనం దీపాలు పెట్టుకొని జీవించాం, కట్టెల పొయ్యి వండుకున్నాం, ఇవన్నీ చెప్పాను ఇప్పుడే. సో ఇవన్నీ చేసాము. తర్వాత అభివృద్ధి చెందుతూ ఈరోజు మనకు కూడా పవర్ కనెక్షన్లు వచ్చాయి, కరెంట్ వచ్చింది, విమానాలు వచ్చాయి, అలాగే అన్ని రకాల ఫెసిలిటీస్ మనకు కూడా వచ్చినాయి. ఒకవేళ మనకు లేవని అనుకుందాం, మనం అంత దిగ్బంధనం చెంది స్తంభించిపోయే పరిస్థితులు మనకు లేవు. మళ్ళీ మనం యథాస్థానంలోకి వెళ్ళి అదే దీపం వెలిగించుకోగలుగుతాం, అదే కట్టెల పొయ్యి వాడతాం, అదే ఎడ్ల బండి వాడతాం, అదే సాధారణమైన జీవితాన్ని గడపడానికి గాను భారతీయులు ఎల్లప్పుడూ కూడా సంసిద్ధతతో ఉంటారు. ఎందుకంటే భారతదేశ సంస్కృతి ఎలాంటిది అంటే సింపుల్గా ఉపనిషత్ సారం ఏం చెప్తుంది అంటే మనం ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయగలుగుతాం, లేనప్పుడు ఎంజాయ్ చేయగలుగుతాం. అలాంటి పరిస్థితి భారతదేశంలో ప్రజలకు ఉంటుంది, భారత సమాజానికి ఉంది. సో కాబట్టి ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాలి. అందరం మనం విదేశాలకు పారిపోయి అక్కడ ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకునే బదులు భారతదేశ ఒరిజినల్ వ్యవహారంలో జీవించగలిగితే చాలా సుఖంగా ఉంటాం. అది లేనాడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. భారతదేశ సమాజంలో లేనాడు బాధపడే విధానం కూడా ఇక్కడ లేదు. సో యూరోప్లో కరెంటు పోగానే వాళ్ళంతా అతలాకుతలం అయిపోయారు. కానీ మనకు కరెంటు పోయినా మనం కూడా డాబా మీదకి కూర్చొని ఇప్పటికీ విసనకర్రలు పెట్టుకొని విసురుకునే సంప్రదాయాలు మనకున్నాయి. సో భారతదేశం ఎలాంటి గడ్డు కాలంలో కూడా జీవితాన్ని గడపగలిగే ఒక గొప్ప లక్షణాలు ఈ దేశంలో ఉంది. కాబట్టి అది అర్థం చేసుకొని యువతకు అది చెప్పి డెఫినెట్గా వాళ్ళకి మంచి చేస్తే మంచిది. కానీ ఎంతసేపు విదేశ సంస్కృతిని నేర్పి వాళ్ళ ద్వారా జీవించడానికి ట్రై చేస్తే వాళ్ళకు చిన్న పవర్ కట్ అయినందుకు వాళ్ళు అతలాకుతలం అయిపోయారు. కానీ మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అని చెప్పి మన సంస్కృతి, మన సంప్రదాయాలు నేర్పితే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.